నీకోసం వేసాను సంద్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గల్ల నుండి ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు एक्सप्रेस आजा की स्वागतम सुस्वागतम। చూడడానికి స్టూడెంట్స్ లాగే ఉన్నారు. దొంగని దొంగ అంటే ఎట్లా ఒప్పుకోవడం మీరు గ్యారెంటీ ఒప్పుకుంటారు. అందుకే మీకోసం ఒక అద్భుతమైన కవిత రాశా. పంది సిగ్గుపడితే చూడలేం, పిల్లి గాండ్రిస్తే వినలేం, కుక్క మాట్లాడితే తట్టుకోలేం, మీ ప్రేమ వెలకట్టలేం. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్పీరియన్స్ గా ఫ్రెషర్ అని చూడొద్దు, జాబ్ కి మ్యాటర్ ఉందా లేదా. పి ఫర్ పొట్టి ఉన్నానా పొడుగున్నానా కాదు, మ్యాటర్ ఉందా లేదా. ఆర్ ఫర్ రంగు నలుపా తెలుపా కాదు, మ్యాటర్ ఉందా లేదా. రంగు దేవుని మాస్టర్ తుడిస్తే పోద్ది కదా. ఈ ఫర్ ఎప్పుడు వచ్చామో ఎప్పుడు పోతాం, సంబంధం మ్యాటర్ ఉందా లేదా. మనకు గట్టి పిండాలేలే, ఈజీగా కలవాలి. ఓకే, ఎస్ ఫర్ సంపాదించడం సంపాదించకపోవడం టైం, బట్ మ్యాటర్ ఉందా లేదా. ఓకే, ఎస్ ఫర్ సుఖాలు దుఃఖాలు బాధలు కష్టాలు అంతా దేవుడిచ్చిన దయ, కానీ ఎదుటి మనిషిని మనిషిగా చూడాలంటే మనలో. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతైనా అంటే నమ్మకం అలాంటిది అనమాట. అంటే బాగా చెప్తాడు అబ్బాయి అని నాకు నమ్మకం వచ్చింది అనమాట. సో అంటే నమ్మడం అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే, మా సుబ్బారావు చాలా జాబులు చేయడం ట్రై చేశాడు. మా అన్ని జాబులు ట్రై చేశాడు, వెతికాడు ఎక్కడ కిక్ రావట్లేదు అనమాట. సో ఇలా కాదు, ఏం చేయాలనుకుంటే బెస్ట్ ఈ టైంలో బ్యాంకును దోచుకుంటే బెటర్ అని మీద పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. సరే, దొంగతనానికి మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ గెటప్ అంతా తీసుకుని వెళ్ళాడు. షట్టర్ దగ్గర బోర్డు పెట్టింది అనమాట, దయచేసి కొయ్యొద్దు, కాల్చొద్దు, తలుపు తీసే ఉంది, హ్యాండిల్ తిప్పి లోపలికి రండి అని ఉంది. ఇట్లు మీ సెక్యూరిటీ అని రాసింది. ఓహో ఇదేదో బాగుంది కదా, హ్యాండిల్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి పెద్ద ఇసుక బస్తా ఎత్తింపు పడ్డది. పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. జీప్ లో వెళ్తుండగా అనుకున్నాడు, అయ్యో అసలు ఈ మనుషులు నమ్మలేం భయ్యా, స్టూడెంట్ నమ్మించి ఎలా మోసం చేస్తున్నారు మనల్ని అని. సో మీరు కూడా ఇలా నమ్మించి ఎప్పుడైనా మోసపోయారా? మీరు ఎవరినైనా బకరా చేశారా? ఒకసారి కంబైన్ స్టడీస్ కి మా ఫ్రెండ్ ని ఇంటికి పిలిచాను. మా ఇల్లు 4th ఫ్లోర్ లో ఉంటుంది. తను పైకి స్టెప్స్ ఎక్కి వచ్చేసి అలసిపోయి వాటర్ అడిగింది. వాటర్ లో ఓడగా కలిపేసి అక్కడ పడుకుంది. చెప్తే మేము అందరం రోజు ఎక్కుతూ ఉంటాం 4 ఫ్లోర్. ఒక రోజు నేను నా ఫ్రెండ్ బస్ లో వెళ్తున్నాం భయ్య. అయితే ఆ రోజు వాడు టికెట్ తీసుకుంటా అని నేను చెప్పాను. సో వాడు నేను తీసుకుంటా అని చెప్పేసి తీసుకోలేదు. నేనేం చేశాను, వాడిని బక్రా చేద్దాం అనేసి నేను తీసుకోలేదు. సో కండక్టర్ సీట్లు మొత్తం చెకప్ చేసుకుని ఒక టికెట్ తక్కువ వస్తుంది భయ్య, ఒక టికెట్ తక్కువ వస్తుంది అని అందరినీ అడుగుతున్నాడు. సో నా టికెట్ నేను తీసుకున్నాను అని చెప్పి నేను ఊకున్నాను. వెంటనే తను రాహుల్ టికెట్ తీసుకున్నావా లేదా అని అడిగాడు. అప్పుడు నేను తీసుకున్నాను రా అన్నాను. ఏమంటే బక్రా అయ్యాడు. తర్వాతకి తీసుకున్నాను అనుకో, అది వేరే విషయం. ఇలా నా ఫ్రెండ్ ని నేను ఒకరోజు సరదాగా బక్రా చేశాను. ఇంటర్వెల్ లేకుండా ఉంది, ఇంగ్లీష్ సినిమా అనుకుంటా. అనుకో కూడా నేనే బక్రా అయ్యా ఒక రోజు. అంటే నైట్ నడుచుకుంటూ వెళ్తున్నా రోడ్ మీద, హైవే మీద. ఒక అతను వచ్చి భయ్యా రూట్ తెలీదు, జర చూపిస్తావా అని కార్యక్రమం అన్నాడు. నాకు కూడా దగ్గరే కదా అని చెప్పేసి నేను కూడా ఎక్కా. ఎవరు అడిగారు రూట్? ఇంతకి ఒక 30 years అబ్బాయి. 30 years అబ్బాయా? వెళ్తుంది 2 minutes అయింది, అతను ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాడు. నాకు ఏం అర్థం కావట్లేదు. అయితే సడన్ గా గేర్ వేస్తున్నా త్వరగా చేసాడు. నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి, నీకు నాకు సెట్ కాదు. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. నాకు మూవీకి వెళ్ళాలనిపించింది. అయితే నా దగ్గర డబ్బులు లేవు. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ వేరే తోటి మూవీకి వెళ్ళింది అని చెప్పిన. వాడు పరిగెత్తుకుంటూ సినిమా థియేటర్ దగ్గరికి వచ్చిండు. అరే నీ గర్ల్ ఫ్రెండ్ లోపల ఉంది, చూద్దాం రా, 2 టికెట్లు తీసుకోవాలంటే 2 టికెట్లు తీసుకుంటూ లోపలికి వెళ్ళి మూవీ విషయం అయిపోగానే తినడానికి వెళ్ళారా? మనం కూడా అక్కడికి వెళ్ళి తిందాం అని చెప్పావా? ఒకసారి సూపర్. మనం నేనేమో బోల్డ్ అంతా హైపర్
ఆయనకి మ్యాటర్ అర్థమైంది. ఏదో చెప్తా అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తా. సూపర్ సూపర్. అసలు ఏం చెప్పావు? ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్న అబ్బాయి అంటే నాకు బాగా ఇష్టం. దానన్నావు సరే. ఇప్పుడు ఒక అద్భుతమైన పాటకి ఆయన హీరో వర్షన్ కాదు, హీరోయిన్ వర్షన్ డాన్స్ చేసి చూపిస్తారు. మ్యూజిక్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి బెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నా పాపాలం. నా ఈడు కొద్ది మీరా నా సొప్పు కోడి కూర, నువ్వు రాగా రాగా బిందుకొస్తే కోకటాటు పెట్టేస్తా. నా సామి పిల్లాడు ఎలుగుతున్నారా? మలైకా అరోరా కనుక నువ్వు ఇలా డాన్స్ చేసావని తెలిస్తే 3 days బాధపడుతుంది ఆవిడ. మా ఫ్రెండ్ ఒకడు ఎప్పుడు పైసలు ఖర్చు పెట్టనోడు ఒకసారి ఫోన్ చేసి అనుకోకుండా, మామ ఈరోజు ఫుల్ దావత్ మామ, పార్టీ మామ, వచ్చే మామ అని అడ్రస్ ఇచ్చేసాడు. ఇచ్చేసాక మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాక అక్కడ పోయాక వాళ్ళ తాత తద్దినాలు పెట్టేసి సర్వమంగళం పాడింది అని మీ గురించి చిన్న గిఫ్ట్. హాయ్ ప్రదీప్ గారు. మధ్య ఎవరు తిట్టింది ఎవరినో? మా ఫ్రెండ్ ఉంటాడంటే శశి అని, ఎప్పుడు పార్టీ అని అడుగుతుంటాడు. సరే రేపు ఇస్తా శశి అని చెప్పేశాను. ఏం కావాలంటే బ్రీజర్ బాటిల్ కావాలి అని అడిగాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్లి ఖాళీ బ్రీజర్ బాటిల్ ఇచ్చేసాను. హే జాన్, ఇది విన్నావా? వాళ్ళ ఫ్రెండ్ శశి అంట. వావ్. మా బాయ్ ఫ్రెండ్ షాపింగ్ రమ్మన్నాను. షాపింగ్ వచ్చిన తర్వాత మొత్తం షాపింగ్ అయిపోయిన తర్వాత వ్యాలెట్ మర్చిపోయాను నన్ను. ఇంటికి వెళ్ళి తీసుకురా అని డబ్బులు ఇచ్చాడు. ఆటో ఛార్జీకి డబ్బులు ఇచ్చాడు. నేనే బగ్రా అయ్యా. తప్పు అలా అనుకోరు, ఎప్పుడు అబ్బాయిలే అవుతారు. కరెక్టే అమ్మాను. ఒకరోజు మా ఫ్రెండ్ తో ఇలా అన్నాను, అరే నాకు ఒక అమ్మాయి తెలుసురా, అమ్మాయి ఎవరితో అయినా బాగా చాట్ చేస్తారా అని. అరే నాకు చెప్పురా అమ్మాయి ఎవరో చెప్పురా అన్నాడు. నేను ఒక 2 days వాడితో బాగా పార్టీస్ ఇప్పించుకొని, అరే హైక్ లో నటాషారా అని చెప్పాను. ఒకరోజు ప్రదీప్ నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు, కానీ ఇప్పుడేమో ప్రేమించట్లే అని చెప్తున్నాడు. అరే చేతులు కట్టుకుని అటు చూస్తావేంట్రా? ఇటు చూడు రే నిన్నే. ఎవడమ్మా వాడు? మీరే అండి. ఇప్పుడు బకరా నేనా? అవును అవును. క్లాస్ ప్రదీపా? యాంకర్ ప్రదీప్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు, కానీ ఇప్పుడేమో ప్రేమించట్లే అని చెప్తున్నాడు. ఫేస్బుక్ లో చెప్పాడా నీకు? లేదు, కళ్ళలో. కళ్ళలో చెప్పాడమ్మా? అవును. ఈసారి కనిపిస్తే పిచ్చ కొట్టు కళ్ళలో. ఏంటి అబ్బా చెప్పడం నుంచి ఏంటి? ఒక రోజు మా అమ్మ నాన్న ఊరెళ్ళారనే, పక్కింటి అంకుల్ కూడా ఊరెళ్ళాడు. ఆంటీ సడన్ గా ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రా అన్నది. ఇంటికి రాగానే నేనేదో బాగా రెడీ అయ్యి పర్ఫ్యూమ్ ఇట్లా అన్ని కొట్టుకొని గోడ దూకి వెళ్ళిపోయా. ఆంటీ ఉండి ఇక్కడే కాసేపు కూర్చో బాబు, మా బాబు అన్నం తినట్లేదు అని చెప్పేసి అని అన్నది. అక్కడ నేను బాగా అయిపోయా. మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. సో తనకి లవ్ ప్రపోజల్ చేయడానికి ధైర్యం సరిపోలేదు. నీకెందుకు నేను ఉన్నా అని చెప్పి వెళ్ళి ఆ అబ్బాయికి ప్రేమ విషయం చెప్పేశాను. తన ప్రేమ కాదు, నా ప్రేమ గురించి చెప్పేశాను. నా బాయ్ ఫ్రెండ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. అయితే నేను ఆ గిఫ్ట్ ఏంటని వెయిట్ చేస్తున్నాను. న్యూ గర్ల్ ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేశాను నెక్స్ట్ డే నాకు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు?
హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ లావణ్య. మీ వాయిస్ చాలా బాగుంది తెలుసా. థ్యాంక్ యూ. అమ్మా వాళ్ళు పట్టించుకోవాలి. ఫుల్ శాంపుల్ కావాలా అమ్మ? పాట పాడు. నిజమైన పక్క ఏ నీ కిరోసిన్ డబ్బా అగ్గిపెట్టి. డాన్స్ కావాలా? ఓకే డాన్స్. గుండెల్లోరామంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్ సూపర్ వండర్ఫుల్. నేను బైక్ పైన వెళ్తున్నప్పుడు నన్ను ఒక ఆటో ఓవర్టేక్ చేశాడనమాట. నాకు కోపం వచ్చి ఓవర్టేక్ చేశాడు. నాకు కోపం వచ్చి నేను వాడిని ఓవర్టేక్ చేసి ముందు ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు భయ్యా అని చెప్పేసి చెప్పాను. వాడు భయం వేసి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆటోలో ఆయనే ఉన్నాడు అందుకని భయం. ఓ ఈయన ఆటో నడుపుతుంటాడా? బైక్ లేదు నాన్న, రికార్డ్ అవుతుంది. ఒకరోజు నేను నా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాము. గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ గురించి టాక్ వచ్చింది అనమాట. తను నన్ను అడుగుతుంది నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు చూపించావా అని అడిగింది. అయితే నేను చెప్పాను నాకు రోడ్ అవతల పక్కన నిల్చున్నాడు, వెళ్ళి నేను పిలుస్తున్నాను. నా ఫ్రెండ్ తన దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ పిలుస్తుంది, మధు పిలుస్తుంది అని చెప్పేసి అన్నాడు. అన్నది. ఇప్పుడు ఇంటర్వెల్ క్లైమాక్స్ ఏమైంది? ఆ రోజులు ఎప్పుడో అయిపోయాయి, నాకు ఇప్పుడు ఓపిక లేదని చెప్పేసి. ఏం లేదు భయ్యా, నేను కొంచెం హ్యాండ్సమ్ ఉంటా కదా, ఒక అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పా భయ్యా. చూపించండి రా, అలా వదిలేయకండి రా. ఓకే థ్యాంక్ యూ. సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు ఒక్కొక్కళ్ళు. మీరు బాగా తెలియని వాళ్ళు నాకు అర్థమవుతోంది. అండ్ ఇంకా బోలెడ్ ఆన్సర్స్ ఉన్నాయి, వీటిని ఇంకా కాసేపాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడతో కాస్త కడుపు నిండింది కాబట్టి మీలోంచి క్రేజీ ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు నలుగురు ఇక్కడికి వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. సో అందులో ముందుగా అబ్బా మేడం గారు రండి. మా ఐటమ్ రాజా. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను. సో మీ నలుగురికి ఒక భయంకరమైన టాస్క్ ఉంటుంది, అది ఆడుతుంటే వాళ్ళందరూ ఎంతో ఆనందపడతారు. కాబట్టి లెట్స్ ప్లే. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో పాపం ఈ నలుగురు గెలిచాము సెలెక్ట్ అయ్యాము అనుకున్నారు. వాళ్ళకి విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఆడబోయే ఆట మీరు విన్న తర్వాత అమ్మయ్య అనుకుంటారు. ఏంటంటే అబ్బాయిలు ఇద్దరు ప్రపంచం వైపు తిరగండి. వాట్ ఏ స్మైల్, వాట్ ఏ స్మైల్. చేతులు కట్టేస్తున్నాయి, కాళ్లతో ఈ గోన్ సంచిల్ని మెల్లగా ముందుకు తోసుకుంటూ వెళ్తారు. అండ్ ఒకవేళ అది పడిపోతే నోట్తో దాన్ని తీసి నుంచో పెట్టుకుని మళ్ళీ తోసుకుంటూ వెళ్ళి ఈ లైన్ దాటిస్తారు. అలా 2 సంచులు అక్కడ తీసుకెళ్తారు. ఎవరు ఫాస్ట్ గా ఎవరు క్రేజీగా తీసుకెళ్తారో వాళ్ళే గెలుస్తారు. ఓకే సో బాయ్స్ రెడీగా ఉన్నారు, మనం కూడా రెడీయా? ఓకే 3, 2, 1 గో. దాన్ని నోట్తో పట్టు నాకు తీసుకెళ్ళిపో తొందరగా ఫాస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చాడు. రెడీ వెళ్ళి పద. మొహంతో ఇలా కొట్టు, స్టడీగా నుంచుంటుంది. కాళ్ళ మధ్య కాదా? నీకు విషయం అర్థం కాలేదా? కమాన్ yes అది నాశనం వెరీ గుడ్ అన్న. అయిపోయి ఎగురు. వెరీ గుడ్ అయిపోయి గుడ్. ఇంత తేడా ఉన్నావేంట్రా?
వీళ్ళు ఆడుతున్నారు బాగుంది, అందరు చప్పట్లు కొడతారు. ఇంకో ఇద్దరున్నారు వాళ్ళు, వీళ్ళు ఆడుతుంటే అమ్మో ఇంత తేడాగా ఉంది ఏంటా అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. మీరు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే, అరుంధతి అండ్ రుద్రమదేవి సిద్ధంగా ఉన్నారు. ఏమైనా జరగచ్చు, యుద్ధం ఏ క్షణానైనా మొదలవచ్చు, మీరంతా సిద్ధంగా ఉండండి. ఓకే, 3, 2, 1 గో. బరువు అంటే కొన్ని గోధులు నోట్లు వేసుకోండమ్మా. మంది పడ్డం కాదు, పక్కోడిది కూడా అదే టైంలో పడిపోవాలి. ఆవిడ పాపం మొత్తం లిప్స్టిక్ అంతా పోయింది. అయ్యో పాపం. నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. 5, 4 వెనకొచ్చేమ్మా, వెనకొచ్చే. ఆటని నాశనం చేయడం ఎలా అనే ఈ కార్యక్రమంలో ఆ అబ్బాయిలిద్దరూ సర్వనాశనం చేసిన తర్వాత అమ్మాయిలు ఇంకొన్ని అద్భుతాలు చేశారు. పాప నిజంగా వాళ్ళకంటే మీరు ఎక్కువ కష్టపడ్డారు. వాళ్ళు తెలివితేటలు వాడారు, నోటితో పాటు వెళ్ళాలి, మీరు కష్టపడ్డారు. సో కంగ్రాచులేషన్స్ అమ్మాయిలు, వెళ్ళాలి. సో నలుగురు బాగా ఆడారు. నలుగురులో ఎవరు గెలిచారు? కంగ్రాచులేషన్స్, వెళ్ళాలి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే ఉల్టూ చేసావే దిల్లో ఖర్చు బీభత్సంగా ఆన్సర్లు ఇచ్చారు అండ్ భయంకరంగా ఆడారు. ఇన్ని అద్భుతాలు జరిగాక, ఈ ఘోరాలు నేరాలు దగ్గర నుంచి చూశాక, ఇప్పుడు అయినా సరే నాకు బుద్ధి రాదు కదా, నేను మళ్ళీ ప్రశ్నలు అడుగుదాం డిసైడ్ అయ్యా. ఓకే, ఈసారి మామూలు క్వశ్చన్ కాదు, కొంచెం నాలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్. ఆకులు లేని అడవుల్లో ఆకలి లేని జంతువు జీవాల్ని వేటాడింది ఏంటని? మీరు ప్రతిసారి ఈ షో అయిపోయేంత వరకు ఎప్పుడు మైక్ తీసుకున్నా ఫస్ట్ అబ్బా అని అప్పుడు మాట్లాడాలి. ఓకేనా? వెరీ గుడ్. దువ్వెన. ఎందుకు అలాగా? ఆకులు లేని చెట్టు, ఆకలి లేని జంతువు అంటే కోం. అలా చీపురు ఎందుకు కాకూడదు? బట్ అక్కడ ఆకులు లేవు కదా, అందుకేగా చీపురు అన్నా. అబ్బా అబ్బా బట్టతలనా బాల్ హెడ్. తెలుగులో చెప్పు. నాకు తెలుగు రాదు కదా. నాకు అది ఒకటే వచ్చు కదా. చెప్పమ్మా. బట్టతలాను. బట్టతల. కానీ వాళ్ళ షో అయిపోయే లోపల ఆయన ఒక పాట పాడాలి మనం. అది కూడా ఏ పాట అంటే టప్పు 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 రీ. అది ప్రాక్టీస్ చేస్తాడు. నా అంత పిచ్ ఉంటది అనుకున్నాను నేను, బట్ డెఫినెట్ గా ఒకళ్ళకు ఉంది. దువ్వెన ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఇంకోటి అడుగుతా అయితే. చిట్టపట్ట చినుకులు, చిటారి చినుకులు ఎంత రాలినా చప్పుడు రావు. అబ్బా మళ్ళీ మళ్ళీ అబ్బా. కనురెప్పలు. రాంగ్ ఆన్సర్. నక్షత్రాలు. ఏ ఎలాగా? హౌ? అవి పడితే సౌండ్ రావుగా. నక్షత్రాలు పడితే సౌండ్ రా. ఏ జేబులు వేసుకున్నావు నువ్వేమన్నా? నక్షత్రాలు పడితే సౌండ్, నక్షత్రాలు ఎలా పడతాయి భయ్యా? మరి పిచ్చోళ్ళ కనిపిస్తా కానీ పిచ్చోళ్ళు చేస్తారండి. అబ్బా కండ్రెప్పలు అన్నయ్య. అబ్బా కండ్రెప్పులు కాదు చెల్లెమ్మా. రాంగ్ ఆన్సర్.
ఏ స్కూల్ అమ్మా నువ్వు? బీటెక్ బీటెక్. స్కూల్ పేరే బీటెక్? సిద్ధార్థ కాలేజ్. సిద్ధార్థ కాలేజ్. ఓకే, వెరీ గుడ్. కన్నీళ్ళు. రైట్ ఆన్సర్. ఓకే, ఈసారి సీరియస్ క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ చాలా మంది మనం ఉన్నది కాకుండా ఇంకోలాగా మారితే బాగుండని చాలా సార్లు అనుకుంటాం. అలా అప్పుడు మనం వస్తువుగా మారాలనుకుంటాం. ఏ వస్తువుగా మారుతారు, ఎందుకు మారుతారు? పార్కులో తుప్పల్లాగా. ఈ మధ్యన తుప్పల్లో అవి వాడలేదు భయ్యా. అబ్బా, పవన్ కళ్యాణ్ మెల్లో ఎర్రకండోలా మారాలనుకుంటా. అబ్బా, పవర్ స్టార్ చేతిలో గన్నులా మారాలనుకుంటున్నా. దాన్ని ఆపే శక్తి నీకు నాకు ఎవరికి తరం కాదు. ఆయన నెక్స్ట్ సినిమా గన్ వాడకపోతే ఏం చేస్తా? ఇంట్లో కూర్చుంటా ఖాళీగా ఇలాగా. ఆయన ఒక మిషన్ గన్ అన్న. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్, కూర్చో. అబ్బా, గిన్నెస్ బుక్ లో మారాలి. గిన్నీస్ బుక్ లో మారుతావా? ఎందుకు గిన్నీస్ బుక్? గొప్ప వాళ్ళందరూ నాలోనే ఉంటారు కదా. చదువుకోవడానికి పేజెస్ తప్ప. అబ్బా అబ్బా, మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ముమ్మద్ ఖాన్ చేతిలో ఫోన్ గా మారాలనుకుంటున్నా. ఎందుకు? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అందరికి ముద్దు పెడతారు కదా. బా, ఇవాళ పొద్దునుంచి ఎవరు తగలలేదు అనుకున్నా. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చి ఈ 2000తో నీ కాలు బొట్టన వేలు పట్టుకో. నాన్న ఓటేయండి. సాది. థ్యాంక్ యూ, కూర్చోమ్మా. సైలెన్స్ అన్నలేసి. అబ్బా, అమ్మాయి చేతిలో కుక్క పిల్లలా మారాలనుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితి అదేగా మంది. అమ్మాయిల బాయ్ ఫ్రెండ్ల కంటే అబ్బాయిల్ని కుక్క పిల్లల్ని మంచిగా ఆడించడం, ఎత్తుకొని ముద్దులు పెట్టడం చేస్తుంటా ఉంటారు. అందుకు అమ్మాయి చేతిలో కుక్క పిల్లలా మారాలనుకుంటున్నా. బాగుంది, నీ స్పీచ్ చాలా బాగుంది. కానీ యాక్చువల్లీ మనం జంతువు అనుకున్నావు, వస్తువు అనుకున్నావు. నువ్వేం చేసావు? సరే ఒకసారి రా. ఇప్పుడు 2 ఎక్స్ప్రెషన్లు మారుతూ ఉండాలి. నేను చెప్తుంటా. కోపంగా ఉన్న బాయ్ ఫ్రెండ్, కోపంగా ఉన్న కుక్క పిల్ల. ఓకే, ఇప్పుడు కోపంగా ఉన్న బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్? ఈయన కృష్ణరాజు గారు, కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చూసారు కూడా. ఓకే, ఇప్పుడు కోపంగా ఉన్న కుక్క పిల్ల. రొమాంటిక్ గా ఉన్న బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు రొమాంటిక్ గా ఉన్న కుక్క పిల్ల. వెరీ గుడ్. ఈయనలో కూడా మంచి యాక్టర్ ఉన్నాడు అబ్బా. క్లాప్స్ కొనండి. మంచి పాట పాడతాడు బ్రదర్. అది కూడా డాన్స్ చాలా మంది చేసి, నాకు పాటే కావాలి. అది కూడా ఏదైనా రాతో పాట వచ్చేలాగా. రగులుతుంది మొగలి పద. వెరీ గుడ్. ఎక్కడ పాడావు? పాట చెప్పావు, ఏ పాట? నీకు ఏదైతే వచ్చో ఆ పాట పాడు. అడగండి అమ్మా గర్ల్స్, అడగండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో జగమంతా కలిసి. ఇప్పుడు బాగుంది. అయ్యో ఆపేసావా? ఏంటో ఇప్పుడు బాగుంది విన్నారు కనుకున్నారు, ఆపేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రే, చేతులు గట్టి ఇటు చూస్తావేంట్రా? నేను సీసీ కెమెరా మారాలనుకుంటున్నా. ఏం మారతా? సీసీ క్యామ్ అంటే ఏంటి అర్థం? అన్ని నిజాలు బయట పెడతాను. ఫుల్ ఫామ్ ఏంటి? సీసీ కెమెరా, సీక్రెట్ కెమెరా. సీక్రెట్ ఈ మధ్యన సీత అంటున్నారు, ఎస్తానట్లేదా? అంటే అందరి బయట పెడతా. ఏది? తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు అవేమొద్దు, నాకు సీసీ అంటే ఏంటో చెప్పు. చోటా చాంపియర్ అంట. క్యాంప్ కార్డర్ అంటాం. క్యాంప్ కార్డర్. కార్డర్ ఇంత అమ్మాయి కూడా ఏంటి ఆన్సర్ చెప్పా కూడా. క్లోజ్ సెకండ్ ఆన్సర్ చెప్పా కూడా కాదు, క్యాంప్ కార్డర్ అంట. అంటే డిపార్ట్మెంట్ కి ఎంతో హెల్ప్ ఉంటుంది. అలా మరి ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తాం. చూసేసి రాజకీయ నాయకులు అంతా ఇష్టం మొత్తం విషయాలు బయట పెడుతుంది. నిన్ను నేను ఓదారుస్తా కాసేపు. లిప్స్టిక్ బాయ్. లిప్స్టిక్ అవుతావా? ఎందుకంటే అమ్మాయిలు పంది పెదాలు వేసుకొని అలా ఇలా రుద్దుతారు. నువ్వు పంది పెదాలన్నావు ఇప్పుడు వాళ్ళని. మైక్ పక్కన అబ్బాయికి, నువ్వు కిందరా. అమ్మాయిలు గెట్ రెడీ, లైన్ లో రావాలమ్మా. రెడీ అమ్మాయిలు రండి. లైన్ లో, మీరు లైన్ లో నుంచండి. మీరు లైన్ లో ఉండాలి, పద్ధతిగా కొట్టాలి. కొడితే కూడా రెడీ అమ్మా. ఇలా కొట్టి అలా వెళ్ళిపోవాలి. ఓకే, అందరు లైన్ లో రెడీ. నాన్న తొందరగా టైం అయిపోతుంది. Octopus
వెల్ డన్, కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఒక్క ఫైనల్ షాట్ దా, ఒక్క ఫైనల్ షాట్ పాపం అమ్మాయి పాపం ప్రిపేర్ అయింది దా. భయ్యా నాకేం తెలియదు, సారీ. హిస్ ఫౌండేషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్ బట్ ఇట్ బికేమ్ రెడ్. అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినప్పుడు అలాంటి సన్మానాలు జరుగుతాయి. అబ్బా నితిన్ కి వాచ్ లో మారదాం అనుకుంటా. నితిన్ కి వాచ్ లో మారుతావమ్మా? ఏమ్మా? ఎందుకంటే తన టైమింగ్ చూసుకుంటాడుగా, ఒకవేళ తనకు లక్ జరిగితే ఉంటదిగా. చాలా కాంప్లికేటెడ్ ఆన్సర్ ఇది. తన టైం బాగుంటే అంటాడంట వాచ్. థ్యాంక్ యూ, కూర్చోండి. ప్రదీప్ మీకు ఒకటి చెప్పాలి, అంటే వేరే లాంగ్వేజ్ లో. చెప్పండి. మీ తుమాషి ప్రేమ్ కర్తా. అర్థమవుతుందా? किस्मत ప్రేమ్ కర్తే ప్రపోజ్ करणार का तुम्ही मला? గులాబ్ జామ్ నల్లగా ఉంటుంది. డౌట్ లేదు, అందులో తప్పలేదు. एकदा प्रपोज करणार का? మబ్బేసినప్పుడు వర్షం రాకుండా ఎలా ఉంటుంది? కాకి నల్లగా ఉన్నంత మాత్రం రెట్ట తెల్లగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్, ఐ లవ్ యూ టూ. రాఘవేందర్ గారి సినిమాలో యాపిల్ లాగా మారతా. కుళ్ళిపోతావు భయ్యా, కుళ్ళిపోతావు, ఎక్కువ రోజులు ఉండలేవు. అబ్బా నేను అదే సినిమాలో యాపిల్ ని కట్ చేసి కత్తిలా మాట. ఇప్పుడే ఆయన బూడిద మీద పాలు పోసావు మనం. అబ్బా నేను గర్ల్స్ హాస్టల్లో అద్దంలా మారాలనుకుంటున్నాను. ఎందుకు గర్ల్స్ హాస్టల్లోనే అర్థం ఎందుకు అవ్వాలి? ఎందుకంటే వాళ్ళ అందాలను చూడొచ్చని. ఎప్పటికైనా పగలాల్సిందే భయ్యా. బతుకున్న కాసేపు చాలు భయ్యా జీవితానికి, అద్దం జీవితానికి. ఇంకా అర్థంలాగే ఉండాలి, ఏం చేయలేదు. రామ్ గోపాల్ వర్మ హ్యాండ్ లో పెన్ను 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 పెన్నా. ఇది పేరు గురించి ఎందుకు మాట్లాడుకుంటాడా అనుకున్నాను. ఎందుకు ఆయన రాస్తాడరా? ఇష్టం వచ్చింది రాస్తాడు కదా. ఇష్టం వచ్చింది రాస్తారా? అయ్యో, విన్నారా సార్ గురువు గారు? అబ్బా నేను వంకాయలా మారాలనుకుంటున్నాను. వంకాయ? ఎందుకంటే అందరు దురదతో కోరుకుంటారు కాబట్టి. దురదొస్తే వంకాయతో కోరుకుంటారా? వంకాయ ముట్టుకుంటే దురదొస్తుంది. వంకాయ ముట్టుకుంటే దురదొస్తుందా? తింటే దురదొస్తుంది. మీరు వంకాయగా మారదాం అనుకుంటున్నారు? యా, ఎందుకంటే అందరినీ కోరుకునే చేయొచ్చు కదా. అబ్బా నేను కట్టప్ప గుండులా మారదాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రభాస్ కాలు టచ్ చేయొచ్చుగా. కట్టప్ప గుండులా మారితే ప్రభాస్ కాల్ పెడతాడు కాబట్టి. అయ్యో, ఫస్ట్ పార్ట్ లో పెట్టాడు, అబ్బా సెకండ్ పార్ట్ లో పెట్టాడు. ఇంకా అబ్బా ఏమిట్రా నువ్వు అబ్బా అంటే అన్న ఇది? ఫ్రిడ్జ్ లో మా బాయ్ ఫ్రెండ్ వాడి స్వెటర్ లా మారదాం అనుకుంటా. నేను పోతా, నా వల్ల కాదు రే, నేను పోతా. ఆంటీ ఇది విన్నారా? నేను ఐస్ క్యూబ్ లా మారాలనుకుంటున్నా. ఎందుకమ్మా? మందులో కలుపుకొని తాగుతారు. కసేపేక కరిగిపోతావు అమ్మా. కడుపులో చల్లగా ఉంటది కదా. మా వాళ్ళు దరిద్రులమ్మా, పెగ్గుకి మార్చేస్తారు ఐస్ క్యూబ్ ని. అబ్బా నేను క్యాండిల్ మారాలనుకుంటున్నాను. ఆరిపోతూ కూడా వెలుగునిస్తుంది కదా. తాను కరిగిపోతున్నా ఇంకోళ్ళకి వెలిగిసి. అబ్బా థ్యాంక్ యూ ఫర్ ది ఆన్సర్స్. బీభత్సమైన ఆన్సర్లు ఇచ్చారు మీరు మామూలు వాళ్ళు కాదు, నాకంటే దారుణంగా ఉన్నారు మీరంతా. ఇప్పుడు మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు, సెకండ్ రౌండ్ టాస్క్ ఆడతారు. సో అందులో అబ్బాయిలు గురుగారు బ్లాక్ షర్ట్, రెడ్ స్వెటర్, ఆయన పక్కన కళ్ళజోడు. గురుగారు ఎస్, మీరు మీ పక్కన పంతులు గారు, ఆయన మా భాష. గురుగారు రెడ్ షర్ట్, నేను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు. సో మీరు 12 మంది, అంటే ఆరుగురు ఒక టీం. అండ్ మీరందరూ కలిసి ఒక రింగ్ లో ఉంటారు. మీరందరూ కలిసి ఒక రింగ్ లో ఉంటారు. మీరు ఆడడానికి ఒకటే బాల్ ఇస్తారు, దాన్ని గట్టిగా తంతే అది ఎటో పోతుంది. కాబట్టి మెల్లగా వాళ్ళకి దొరకకుండా మీకు దొరకకుండా వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ రింగ్ లో కానీ మీ రింగ్ లో కానీ వేసుకోండి. రెడీయా? మీరందరూ కలిసి ఇప్పుడు ఈ రింగ్ లో పట్టాలి.
మీ దాంట్లో ఒకరు పడతారుగా. 3, 2, 1 గో. లాగండి లాగండి లాగండి. yes. నువ్వేది బయట ఉన్నావు. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళు. ఎందులో వేస్తారు భయ దాన్ని. ఓకే వెల్ ప్లేడ్ సూపర్. ఈ ఆట ఆడడానికి వస్తున్నప్పుడు అనుకుంటూ వచ్చారు. ఆట అయిపోయాక ఇంటికి వెళ్తే గానీ తెలియదు ఏం జరిగిందో. బట్ చాలా బాడారు పాపం, నిజంగా బాగా కష్టపడ్డారు. వెల్ డన్ సూపర్. అబ్బాయిలు ఇంత కష్టపడి ఆడారంటే అమ్మాయిలు చాలా ఈజీగా ఆడతారు ఈ ఆట, అంతేగా దామ్మా. ఓకే సో దూరిపండి, అందరు వెళ్ళిపోండి. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో జాగ్రత్తగా ఆడండి. కింద పడొచ్చు, బట్ కింద పడినప్పుడు రింగ్ కానీ ఫ్లోర్ కానీ ఏం కాకూడదు. 3, 2, 1 గో. అయ్యయ్యో లేవండి ఓకే సార్. మీరు పడతానే ఉంటారా? ఈవిడేంటి బయట తిరుగుతుంది? అయ్యో లేవండమ్మా తల్లి, ఈవిడేంటి పడుకున్నది కూడా. అయ్యయ్యో ఆయనకి ఏమో ఆపారమ్మా, వాళ్ళు కనీసం పడుతున్నారు, వీడేంటి పడుకున్నారు నేల మీద. రండి రండి మీ ప్లేస్కి రండమ్మా. నేను ఫ్లోర్ ఎలా క్లీన్ చేయాలా అనుకున్నాను. చాలా బాగా ఆడారు అసలు. అన్ని సార్లు పడ్డా కూడా ఒక రికార్డు తెలుసా.
ప్రతిసారి బాల్ తీసుకెళ్ళినప్పుడు వెల్ ప్లేడ్. ఈ గ్యాంగ్ కూడా సూపర్. అండ్ మీరు కూడా సో రెండు గ్యాంగుల్లో కొంచెం స్ట్రాంగ్ గా ఈ గ్యాంగ్ ఆడారు. సో కంగ్రాచులేషన్స్. సో మీలోంచి రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కోసం ఇద్దరు ఆడతారు. సో ఆ ఇద్దరు ఎవరంటే ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఓకే నల్ల జాకెట్ నైట్ అంతా కొట్టాను, బాలు జల్లోన మందారం పెట్టాను, కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను. పెళ్ళడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, ఆ డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకేకు సింహం లాగా అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ది ఫైనల్ 2 ఇక్కడ ఉన్నారు. సో మేడం గారు మీ పేరు? లావణ్య, ఓకే, ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఓ వెరీ గుడ్. గురువు గారు? నా పేరు అభిలాష్. ఏం చదువుతుంది? చదువు లేదన్న, ఐ మీన్ కంప్లీట్ జాబ్ చేస్తాను. వస్తారా బయటికి? సో ఇప్పుడు మీరు ఇద్దరికి ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. అది అది అలా తిరుగుతూ ఉంటుంది. అది ఆపాక మీకు తిరుగుతుంది. సో అప్పటి నుంచి టైం స్టార్ట్ అవుతుంది. మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక 2 స్టిక్స్ తో సీడీని లిఫ్ట్ చేసి ఆ పెన్సిల్ మీద వేయాలి. 2 స్టిక్స్ తో ఇలా సైడ్ అండ్ సైడ్ పట్టుకుని సీడీని తీసి ఆ పెన్సిల్ వేయాలి. రెడీయా? ఓకే, ముందుగా గురుగారు. 3, 2, 1 గో. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ ఎక్స్ప్రెషన్ మారింది. ఏం చేస్తామన్నా? అరుస్తున్నాడు భయ్యా. భయ్యా 5, 4, 3. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్కగున్నదే. భయ్యా రకరకాలుగా ఉందా సీడీ? అంతే కదా. అదే పట్టుకుని అట్లా పట్టుకునేది. పెట్టకండి పాపం అమాయకుడు. అసలే బ్లెస్సింగ్ కింద కొంగులు బ్లెస్సింగ్స్ ఇచ్చినాడు. ఇంద్రా సినిమాలో చిరంజీవి ముద్దు పెట్టాడు. దోసే. Yes. 10, 9, 8. ఓకే, తన్సిల్ మీద తీడిని వేస్తాం అనుకున్నాను నేను. అది బాగా వేసావు తన్సిల్ మీద. సో మొత్తానికి బాగానే వచ్చాయి. ఇచ్చిన వాటిలో ఒక 3 కింద పడేసావు. వెల్ డన్, సూపర్. సో దిగే లోపల పాపం ఎక్కువ కంగారు పడ్డాడు. అండ్ ఆల్రెడీ నేలని అని సాష్టాంగ నమస్కారం చేసుకుని అప్పుడు ఇంద్రా సినిమాలో చిరంజీవి అండ్ స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చి ఆట ఆడాడు. వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, సో ఈయన పరిస్థితి ఇలా ఉంటే మేడం గారి పరిస్థితి ఏంటో చూద్దాం. గురుగారు మీరు కూర్చోండి, మేడం గారు మీరు రండి. 3, 2, 1 గో. ఇంకేంటి భయ సంగతులు? ఇప్పుడన్నమ్మా అబ్బాను ఎలా అనిపిస్తుంది? నీ మానసిక పరిస్థితి ఏంటి? రకరకాలుగా ఉందమ్మా.
అయ్యో తల్లి అరే అరే మెల్ల 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 అరే తల లాక్ చేసుకోమా గా ఉండు పాప గో తిక్కగున్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే ఏహదొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. అబ్బా అమ్మా అట్లా కాదు, ఇట్ ఈస్ బోన్లెస్, ఇట్ ఈస్ మంచూరియా. ఎస్ 2 days లో చేస్తారు. అర్రే ఓకేమా పర్లేదా? నెలకన్నా వస్తుంది తీసుకో. నీకు 2 ఉన్నట్టు అనిపించలే పెన్సిల్? 2 ఉన్నాయి. 4 3 2 1 ఓకే ఆంటీ టైం అప్ రా. అరే ఓ సాంబా పాపా ఇక్కడ వెళ్ళాను. వెల్ ప్లేడ్, సూపర్. చాలదు ఏమి నీకు నువ్వు చప్పట్లు కొట్టుకోడు, నీకు నువ్వు తిరుగుతున్నావు. స్టడీ ఇక్కడ నుంచో పాప. ఓకే పాపం చాలా కష్టపడి ఆడింది. మధ్యలో కొంచెం ఫస్ట్ ఫ్లోర్ కి గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధం లేకుండా అని కుర్చీలో తిరగడం వల్ల ఒక మానసిక సంఘర్షణకి లోనైంది ఆవిడ. సో ఆపేసిన తర్వాత ఆల్రెడీ బ్లెస్సింగ్స్ తీసుకుందాం ట్రై చేసి చాలాసేపు ట్రై చేసి వద్దని మేము ఆపాం. అంటే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం వెళ్తాం, ఆయన కూడా వద్దని లేపడంతో స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చి, అండ్ ఆ వాక్ కూడా ఫ్యాషన్ షోలో కూడా కుదరదు. ఆ వాక్ అంతా అది జాగ్రత్తగా వచ్చి ఈ సీడీలు ఆడావు. వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్, నిజంగా థ్యాంక్ యూ. ఓకే సో మీ ఇద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకుంటున్నారంటే, ఓకే 3 2 1 and the winner is congratulations. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్, సూపర్ ఎనర్జీ, వెరీ గుడ్. నీది ఎవరు ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ మీ అందరిది, వండర్ఫుల్. సో ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ విపచ్చమైన ఎనర్జీతో ఇలాగే కంటిన్యూ అయిపోండి. ఈ తెలివితేటలు ఎక్కడికి పోనివ్వండి. రైట్, సీ యు ఆల్, థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు నా పక్కనోడికి పెద్ద లడ్డు పెట్టినప్పుడు నాకు జెలస్. నా ఫ్రెండ్స్ నాకంటే ముందు సన్నీ లియోన్ మూవీ చూస్తే నేను ఇష్టపడతా. నా పెళ్లి చూపులప్పుడు నా భర్త కంటే అక్క మగుడు అందంగా ఉన్నప్పుడు ఇష్టపడతాను. మా ఫాదర్ ఫుల్ బాటిల్ తాగి నాకు 90 ఇచ్చినప్పుడు ఈర్ష్య కలుగుతుంది.